హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నేను సండే స్పెషల్ రెసిపీ అయితే లంచ్కి చికెన్ లివర్ బిర్యానీ, తర్వాత గోట్ది పాయ సూప్ అనమాట. నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలాగ చికెన్ లివర్తో బిర్యానీ చేస్తారని. వీడియో లాస్ట్ దాకా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ. ఇందులో నేను లివర్ ఒక 5 పీసెస్, తర్వాత కందంగాయలు అంటారండి, తర్వాత చికెన్ మొత్తం 3 కూడా మిక్స్ చేసి నేను బిర్యానీ చేస్తాను. ఈజీగా ఇంట్లో మనం ఎలా చేసుకోవచ్చు అని నేను చూపిస్తాను అనమాట. ఇందులో ఫస్ట్గా మసాలా కారం అండి, కొంచెం ఎక్కువ వేస్తున్నాను. వీడియో నా ఛానల్లో ఉంటుంది, లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను చూడండి. తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం చికెన్ మసాలా కూడా యాడ్ చేద్దాం. తర్వాత సాల్ట్ అనేది కొంచెం ఎక్కువ వేద్దామండి, ఎందుకంటే చికెన్కి బాగా పడుతుంది. శుభ్రంగా కలిపి పెట్టుకొని దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ సైడ్ పెట్టుకుందాం అండి. దీనికి కావాల్సిన సామాన్లు పుదీనా మస్ట్ అండ్ షుడ్ అండి, పుదీనా ఎంత ఎక్కువ ఉంటుంది బాగుంటుంది. తర్వాత పెద్ద సైజు ఆనియన్స్ 4 అండి, కొత్తిమీర, తర్వాత టమాటో, తర్వాత గరం మసాలా సామాన్లు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. దీన్ని రైస్ కుక్కర్లో చేస్తానమాట నేను సింపుల్గా, లేదంటే మీరు అదర్వైజ్ మామూలు కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. దీంట్లో నేను ప్యూర్గా నెయ్యి వాడుతున్నాను. చికెన్, మటన్ కానీ బిర్యానీ అయితే మ్యాక్సిమం నెయ్యి ఉంటే ట్రై చేయండి, నెయ్యితో చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఫస్ట్గా నెయ్యి బాగా హీట్ ఎక్కిన తర్వాత మన మసాలా సామాన్లు పచ్చిమిర్చి వేసి కొంచెం ఫ్రై చేద్దాం. ఇందులో ఫ్లేవర్ అనేది బయటకు వస్తుంది. చిన్న జాజికాయ ముక్క వేయాలండి, నేను చిన్న ముక్క వేసాను, చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది జాజికాయ వేస్తే. ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని దూరగా ఫ్రై చేద్దాం. ఆనియన్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది. నేను పెద్ద సైజు 4 ఉల్లిపాయలు వేసాను అనమాట. నేను నార్మల్గా మన ఇంట్లో ఉండే రైస్ అనేది చేస్తున్నాను, మీరు కావాలంటే బాస్మతిని కూడా యూజ్ చేయొచ్చు. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఒక పెద్ద స్పూన్ 1.5 వేద్దామండి. దీన్ని పచ్చివాసన పోయేదాకా బాగా వేపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో పుదీనా యాడ్ చేద్దాం. ముందు చెప్పానంటే పుదీనా ఏ బిర్యానీకి అయినా సరే ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది అనమాట. చాలామంది బ్రౌన్ ఆనియన్స్ చేసి వేస్తారు, ఎంత అవసరం లేదండి, నార్మల్గా చేస్తే మంచి టేస్ట్ వస్తుంది. ఇది చూపించడానికి తప్పితే బ్రౌన్ ఆనియన్స్ కానీ మీరు కూడా ట్రై చేయండి. బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసి వేయడం అంటే చాలా మనకి మళ్ళీ టైం వేస్ట్ అవుతుంటుంది. దీంట్లో మనం మసాలా కలిపి పెట్టుకున్నాం కదండి, చికెన్ ప్లస్ లివరు మొత్తం అంతా కలిపి బాగా ఫ్రై చేద్దాం. ఇందులోనే కుక్కర్ని, రైస్ కుక్కర్ని కుక్ మోల్డ్ పెట్టుకుంటే సేమ్ మన గిన్నెలాగే వాడుకోవచ్చు దీన్ని. అదర్వైజ్ అంటే మీ స్టవ్ మీద నార్మల్ కుక్కర్తో కూడా చేసుకోవచ్చు. చూడొచ్చు బాగా చికెన్ అనేది కుక్ అయింది. ఇందులో టమాటా కూడా యాడ్ చేసినమాట. మనం ఇన్స్టెంట్గా కడిగి పెట్టుకున్న రైస్ని మనం ఇందులో వేద్దాం. వేసి రైస్ని కూడా కొంచెం ఫ్రై చేద్దామండి. రైస్ కొంచెం ఫ్రై అయ్యి అడుగు పడుతున్న టైంలో మనం గ్లాసుకి 1.5 గ్లాసే వాటర్ వేద్దామండి, ఎందుకంటే ఆల్రెడీ ఆనియన్ జ్యూస్ తర్వాత టమాటా గ్రేవీ ఉంటుంది కాబట్టి వాటర్ అని తగ్గించాలి. నేను 4 పావులు బియ్యంకి 8 వేయాలి కదండి, నేను 6.5 వేసాను అనమాట. కొంచెం ఎప్పుడు కూడా వాటర్ తగ్గించుకోండి, మీకు రైస్ అనేది బాగుంటుంది, పగిలిపోకుండా చాలా నీట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడే మనం ఉప్పు అది కొంచెం కరెక్ట్గా చూసుకోవాలండి. ఒకసారి మధ్యలోని మూత తీసి చూద్దాం ఎలా వచ్చిందని. ఆల్మోస్ట్ ఇంకా కొంచెం వాటర్ ఉందండి, ఒకసారి కిందకి పైకి తిప్పుకుందామండి, ఎందుకంటే పైన రైస్ కూడా కిందకి వెళ్తే 2 బాగా కుక్ అవుతాయి అనమాట. ఇప్పుడు పర్ఫెక్ట్గా అయింది. ఇప్పుడు మూత పెట్టగానే మనకి కుక్కర్ అయితే ఇది నార్మల్గా కుక్ అయిన తర్వాత వామ్ మోడ్లోకి వచ్చేస్తుంది అనమాట. అదే మీరు స్టవ్ మీద చేస్తే మటుకు సిమ్లో పెట్టి ఉంచుకోవాలండి. ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. ఫైనల్గా ఇందులో కొత్తిమీర అనేది వేద్దాం. ఉంటే 2 స్పూన్లు నెయ్యి కూడా పైన వేసుకోండి, చాలా బాగుంటుంది. చూడొచ్చు లివర్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయింది. దీన్ని వేడివేడిగా మనం మేక లెగ్స్ పాయతోని సర్వ్ చేస్తానండి. దీని రెసిపీ రేపు వస్తుంది, మేక లెగ్స్ పాయ అలా చేయాలని. మన సూప్ చేసి పెట్టానండి, అది ఆల్రెడీ చాలామంది చూశారు. ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఇస్తాను చూడండి. సూప్ అయితే ఒకలా చేయాలండి, పాయ అంటే ఇంకొకలా ఉంటుంది, మంచి సేరుగా ఉంటుంది అన్నమాట. బిర్యానీలకు మంచి కాంబినేషన్ అండి, పక్కా ట్రై చేయండి మీరు. మా బాబుకి నేను సర్వ్ చేస్తాను, అలాగే లివర్ అయితే వాడి తిండో చూపించడం కోసం వేస్తున్నాను అనమాట.
రైస్ కూడా చూసారు కదా, పర్ఫెక్ట్గా కుక్ అయింది. మనం గరిటతో వేస్తుంటే జారిపోతుంది, అంటే ఆ విధంగా ఉండాలన్నమాట. ముద్ద అవ్వకుండా ఉండాలంటే కొంచెం వాటర్ తగ్గించుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. దీంతో కాంబినేషన్కి మనం మేకది లెగ్స్ది ఇది సేరువా అనమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి సేరువా. సూప్ కూడా నేను ఒక వీడియోలో పెట్టాను, అది కూడా చూడండి, ఇది కూడా చూడండి రెండు. దీంతో పాటు పెరుగు పచ్చడి కూడా పెట్టాను అనమాట. ఒకసారి లెగ్ ఎలా కుక్ అయింది మీకు చూపిస్తాను నేను. ఈ విధంగా బోన్ నుంచి ఫ్లెక్స్ అనేది బయటకు వచ్చారన్నమాట. మటన్ అనేది చూసారా ఎంత నీట్గా వచ్చిందో. కట్ చేస్తున్నాడంటే ఇలా కట్ అయిపోవాలన్నమాట. అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సాఫ్ట్గా, చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది. ఈ వర్షాకాలంలో ఇటువంటి సూప్గా చేసి పెట్టినా, లేదంటే మేక కాళ్ళతో సేరువా చేసి పెట్టినా పిల్లలు చాలా మంచిదన్నమాట. ఇందులో ఉండే మూలిగా చాలా ఇంపార్టెంట్ అండి. చూడొచ్చు చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇటువంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.